వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో 1వ రోజు టోకెన్ సమ్మె ప్రారంభం కనిపించింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. BMS యూనియన్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలని ఆయా బొగ్గు గనులపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రామగుండం సింగరేణి పరిధిలో 5 OCPలు 5 భూగర్భ గనులు ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 17 ఓపెన్ క్యాస్ట్ గనులు 22 భూగర్భ గనులు ఉన్నాయి. ఇందులో సుమారు 38,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో మోడీ వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు సమ్మెలో దిగారు. అంతే అన్న. ఓకే భారతదేశాన్ని ఇవాళ అమెరికాకు తన మోదీ అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గ అమ్మివేయడానికి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెని విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొగ్గుకు మండే గుణం ఉంది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి 8 గంటల పనులను బంద్ చేయడానికి కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం కార్మికులు బెదిరించేటువంటి యాజమాన్యానికి అధికారులకు ఖబర్దార్. ఇవాళ దొంగ ట్రేడ్ యూనియన్లకు ట్రేడ్ యూనియన్ పేరు మీద సర్ఫేస్ లో తిరగడానికి కుక్కడ్ మర్షాల కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులను కూడా ఇవాళ కార్మిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. కార్మికులతో పెట్టుకున్నాడు ఎవడు బతకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సింగరేణి కార్మికుల పోరాటంతో. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ బొగ్గుకు మండే గుణం ఉన్నది, ఈ బొగ్గుకు పోరాడే శక్తి ఉన్నది, ఈ నేలకు తిరుగుబాటు శక్తి ఉన్నది. అటువంటి చారిత్రాత్మక ఘటన పుట్టినటువంటి మనమందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ మోడీని అమిత్ షాను వ్యతిరేకించి తీరుతాం. ఆదాని అంబానీలను అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రలను ఓడించి తీరుతామని సందర్భంగా సింగరేణి కార్మిక వర్గంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా హమాలీ కార్మికుల నుండి మొదలు పెడితే ఆకాశయానం దాకా అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మిక కర్షక లోకమంతా గర్జించింది. నరేంద్ర మోడీ ఖబర్దార్, గద్దె దిగడం ఖాయం. నువ్వు ఈ 44 చట్టాలను నువ్వు అమలు చేయకపోతే ఇవాళ నీ ప్రభుత్వానికే ముక్కున్నది. దీన్ని గమనించి ఇలా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ AITC పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి
ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి, కార్మిక వర్గానికి, రైతులకి, కర్షకులకి ఏం బిగిలిచ్చామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర వస్తువులని ధరలన్నీ 33%, 40% పెంచి ఇలా రైతులను అడ్డుపెట్టివి. కార్మిక చట్టాలు మార్చి రైతులను అడ్డుపెట్టివి. కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడం చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వం కల్లూరు అర్బన్ 33వ వార్డు కార్పొరేటర్ నర్సింహులు మరియు పాణ్యం నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు సంపతి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు చేతనైతే ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్తో ఒక లెటర్ రాయించుకొని రావాలి. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు మేము రెడీ. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చిస్తారు. కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలి. మా సీఎం చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలో చర్చకు రండి. ఎవరేంటో మేమే చేశామో మీరేం చేశారో అంతా చర్చిద్దాం. అసెంబ్లీలో చర్చిస్తే అంతా రికార్డ్ అయి ఉంటుంది. చేతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని అన్నారు. లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు. బహిరంగ చర్చకు కాదు, సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. 7.5 కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. సరే, అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం. శక్తి సామర్థ్యాల కన్నా సోమరితనం ప్రమాదకరం. కింద పడిన లేచి ముందుకు సాగడమే గొప్పదనం. పిల్లలు తమ జీవిత ప్రయాణంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉండడం కంటే నీకంటే నువ్వే గొప్పగా ఉండటానికి ప్రయత్నించాలని విజయ హాస్పిటల్ అధినేత విజయ కృష్ణారెడ్డి కోరారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలల సంధానంలో బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాథ పిల్లలకు క్లాత్ బ్యాగ్స్ విజయ హాస్పిటల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రామకృష్ణారెడ్డి సేవా సమితి వారు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయ కృష్ణారెడ్డి మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తీసుకోవచ్చు కానీ వీళ్ళు టోటల్లీ నాకు అందుకని మనం డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి మన దగ్గర ఏ కోర్స్ ఆఫర్ చేస్తే దాన్ని బట్టి దీనిలో పంపిస్తుంది. ఓకే సార్. శారద. నమస్కారం. ఈరోజు దామోదరం సంజీవయ్య అనాథాశ్రమం బాలికల అనాథాశ్రమంలో
ఇన్ఛార్జ్ శారదా గారి ఆధ్వర్యంలో మన రోజా మహిళా సమితి అధ్యక్షురాలు సుమలత గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకి బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాళ్ళకు బట్టలకి దీన్ని పెట్టుకోవడానికి అవసరం అవుతుందని చెప్తే దాని ప్రకారం ఇవ్వడం ఉంది. ఈ ముందు కూడా ఏదైనా మేడంతో డిస్కస్ చేసి సుమలత గారితో మాట్లాడి ఏదైనా పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నా నేను చేయగలిగిన సాయం ఏదన్నా ఉన్నా సాయం అనుకోకుండా బాధ్యతగా వహించి చేస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విజయ హాస్పిటల్ డైరెక్టర్ గారైన విజయకృష్ణారెడ్డి గారు మన పెద్దపాడు చిల్డ్రన్ హోమ్ దామోదర సంజీవయ్య బాలవిద్య వసతి గృహంలో రోజా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మన పిల్లలకి బట్టలు బ్యాగ్స్ అందించడం జరిగింది. ఇంకొక శుభపరిణామం ఏమంటే దానిలో భాగంగా ఈరోజు సార్ మొత్తం వాచ్ చేసి అంత చిల్డ్రన్ హోమ్ విజిట్ చేయడం జరిగింది. పిల్లలకి వాటర్ క్యాన్స్ తెప్పించడం వల్ల సార్ పిల్లలకి చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మనకి చిల్డ్రన్ హోమ్కి వాటర్ ప్లాంట్ చాలా అవసరం అని చెప్పి సారు వాటర్ ప్లాంట్ కూడా మనకి డొనేట్ చేయాలన్న సదుద్దేశంతో మనకి ప్రామిస్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన మన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మన రోజా ఫౌండేషన్ సుమలత గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా సూపరింటెండెంట్ గారికి, ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఆర్టికల్ 243Dని అమలు చేయాలని మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరుతున్నానని జాగృతి అధ్యక్షురాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ये जो राहुल गांधी जी कॉन्स्टिट्यूशन लेके घूमते रहते हैं देश भर में, इसी के तहत आर्टिकल 243D है, आर्टिकल 243D, जो अगर राहुल गांधी जी चाहते हैं तो उनको मुख्यमंत्री जी को एक फ़ोन कॉल पे बता देंगे तो वहाँ एक गवर्नमेंट ऑर्डर निकल सकता है और लोकल बॉडीज़ में 42% का ओबीसी आरक्षण मिल सकता है. तो राहुल गांधी जी को ये मैं बेट देती हूँ और उनको रिक्वेस्ट करती हूँ कि 243D एक बार पढ़िए और आपके मुख्यमंत्री जी को तुरंत आदेश दीजिए कि एक गवर्नमेंट ऑर्डर आप निकालिए, क्योंकि परसों के दिन हमने पेपर्स में पढ़ा है कि परसों के दिन तेलंगाना कैबिनेट का मीटिंग है. तो राहुल जी से मेरा पहला डिमांड है कि आपने जो देश भर में पिछले 2011 से लेके आज तक जिस तरीके से देशवासियों को गुमराह कर रहे हैं, अब एटलीस्ट तेलंगाना से उसको एंड कीजिए, क्योंकि हमें अच्छा नहीं लग रहा है. हम तेलंगाना के लोग आंदोलन से निकल के आए हुए लोग हैं, हम तेलंगाना के लोग आंदोलन से प्रदेश बनाए हुए ऐसे लोग हैं, हम बहुत ज़िद्दी लोग हैं. आप आज देश भर में जाके बता रहे हो कि हमारा तेलंगाना का मॉडल है. साहब, ये तेलंगाना का मॉडल नहीं है. जो कांग्रेस आज बता रही है वो कांग्रेस की करप्शन की मॉडल है. हमें इससे कोई लेना देना नहीं है. तेलंगाना का मॉडल ये होता है कि आप कुछ वादा करते हो तो उस पर हम निकर के आते हैं, उस पर हम उतर के आते हैं, वादा पूरा करते हैं. और जो कांग्रेस पार्टी आज तेलंगाना में राज कर रही है लगातार 2 सालों से కార్మికుల చట్టాల పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కర్నూలులో ప్రశాంతంగా కొనసాగింది. బంద్ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో బ్యాంకు, BSNL, LIC ఉద్యోగులు, ఆటో కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని వారు తెలిపారు. కార్మిక చట్టాల వల్ల కార్మికులకు అన్ని విధాల నష్టం కలుగుతుందని అన్నారు. Jana
రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ. కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ. ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు వరంగల్ ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 11వ తేదీతో శాకంబరి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 13వ రోజు చేరుకున్నాయి. దీనికి గాను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కూరగాయలను తీసుకురావడం జరుగుతుంది. అటు మనం విజువల్స్ చూడవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారి చేతిలో ఎవరి చేతిలో చూసినా కానీ శాకంబరికి సంబంధించి కూరగాయలను తీసుకురావడం, భక్తి శ్రద్ధతో వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. దీనికి కానీ మనకు మన ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజుకు 13వ రోజు కదా, ఏ విధంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది భక్తులకు? భద్రకాళీ శరణమ్మవ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. శాకాంబరిగా అమ్మవారిని చూసినా జపించినా అమ్మవారిని ప్రార్థించినా కూడా అక్షయములుగా అన్నపానముల కొరత ఉండదు అని శాస్త్రవచనము. అయితే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క తిథి మండల దేవతను ఆరాధిస్తూ 15 రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు 13వ రోజు. ఈరోజు అమ్మవారు సర్వమంగళ స్వరూపిణి. మంగళవారము జయవారం అంటారు. మంగళస్వరూపిణిగా సువాసులకు సౌభాగ్య సంపదలను అందిస్తుంది. మాత్రాక్రమంలో ఉదయం కూడా పంచదశి తిథులను అనుసరించి అమ్మవారు సమస్తమైన బాధలకు, సమస్తమైన రోగములకు, మానసిక బాధల నుండి అమ్మవారు మాత్రగా, అమ్మవారు మనకు వైద్యురాలిగా ఆమె నామస్మరణ చేత మనం పాపముల నుంచి పరిహరించబడతాము. జ్ఞానాన్ని సరస్వతి రూపంలో ఉంటుంది. చక్కటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందజేస్తుంది. ఈ విధంగా రోజొక రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ శాకాంబరిగా పౌర్ణమి నాడు, వ్యాస పౌర్ణమి నాడు అమ్మవారు శాకాంబరిగా దర్శనమిస్తుంది. మరి పౌర్ణమి నాడే ఎందుకు అంటే మానవ జన్మ, అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది. మనిషి జన్మలో మనం ఎన్నో పుణ్యాలు చేస్తూ వస్తుంటాము, పాపాలు చేస్తూ ఉంటాము. మరి పుణ్యకర్మలు ఏమిటి, పాపకర్మలు ఏమిటి? పుణ్యం అంటే అనుకుంటారు, నేను దేవునికి పూజ చేస్తున్నాను, దేవునికి కిరీటం చేయించాను, దేవుడికి వడి బియ్యం పోసాను, చీర పెట్టాను, పూలదండ వేశాను. ఇవి పుణ్యాలుగా అనబడతాయి. కానీ నిజమైన పుణ్యాలు మళ్ళీ వేరే ఉంటాయి. మరి పాపకర్మలు అంటే మీకు తెలిసినయే. ఎదుటి వాడిని మంచి కోరుకోపోవడము, వాడు పతనం కావాలనుకోవడము, ఇది మనకన్నా అందరికన్నా మనమే బాగుండుకోవాలి అనుకోవడం, ఇవన్నీ కూడా ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు కొంత పాపాలుగా చెప్పబడతాయి. కానీ నిజమైన సేవ ఏది అంటే మనము నలుగురికి రుణపడి ఉంటాము. పుట్టడంతో తల్లిదండ్రులకు, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ ఋషి ప్రోక్తమైనటువంటి యొక్క వేద మంత్రములు, శాస్త్రాలను సృష్టి, నేను కాదు నా పక్కింటి వాడిని, నా ఎదురింటి వాడిని, మా ఊరి వాళ్ళను, మా గ్రామ ప్రజలను మమ్మల్ని రక్షించమని కృతజ్ఞతాభావంగా అమ్మవారి శరీరం నుంచి సృష్టించి కూరగాయలు పంపినది కాబట్టి, అమ్మ అటువంటి కూరగాయలు నీ నుంచి వచ్చినాయి, నీ ఎట్లా వచ్చినాయో ఆ దండలు నీ పైన ఉంటే ఎంత శోభాయమానంగా ప్రకృతి కనిపిస్తుందో అని ఆ శాకాంబరిగా ఆనాడు అమ్మవారి మెడలో దండలు వేసి అమ్మవారిని కనులారా చూసి తృప్తిపడడం ద్వారా మన కష్టాలు తొలుగుతాయి. భక్తుల నుంచి పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొని వస్తున్నారు కదా, ఆ భక్తులు తీసుకొచ్చిన కూరగాయలతో అమ్మవారికి శాకాంబరికి సంబంధించిన మాలలు వేస్తారు. అయితే ఈరోజు కొందరు భక్తులు అనుకున్నారు, అంటే కొన్ని సంఘాలు, కొన్ని సేవాదళులు అందరూ అమ్మవారిని ర్యాలీగా ఏర్పడి ఆకుకూరలు, కూరగాయలు అమ్మవారు చూపించి ఇక్కడికి వచ్చిన ప్రజలకు పంచుదామని అమ్మవారికి తీసుకొచ్చి చూపెడుతున్నారు, పంచుతున్నారు. ఈరోజు అమ్మవారికి ఒక్కనాడే చేస్తాం శాకాంబరి. ఇవాళ ఏంటంటే కూరగాయలు చూపించడం తాత్పర్యం ఇక 2 రోజులే ఉంది, 2 రోజులలో శాకాంబరిగా దర్శనమిస్తుంది అని భక్తులందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చి చూపెడుతున్నారు. అయితే నిజానికి ఆనాడు దాతలు వేరుగా ఉంటారు. ఒకరో ఇద్దరు మనకు ఈ ఉత్సవాలు స్పాన్సర్స్ దాతలు ఉంటారు. వారు కూరగాయలకు కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇస్తారు. కొంత ఇక్కడ సేంద్రియ పంటలతో పండిన కూరగాయలను స్వీకరిస్తాము. హైదరాబాదు బోయినపల్లి మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి.
అప్పుడే దిగినాయి. రేపు సాయంత్రం నుంచి తెల్లవారి వరకు కూరగాయలు సేకరించి రేపు రాత్రి వరకు వచ్చి ఎల్లుండి అన్నిటినీ కడిగి శుభ్రపరిచి తుడిచి హారములుగా కూర్చి అమ్మవారి మెడలో వేస్తాము. ఇది ఇక్కడ మా అయ్యగారు చెప్తున్న విషయం. భక్తులు పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి చూపించి అక్కడ ఉన్న భక్తులకే పంచడం జరుగుతుంది. ఇది భద్రకాళి అమ్మవారి దగ్గర నుంచి కెమెరామెన్ రాకేష్తో దిలీప్ కేటాయిస్తూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ముగింపు. హరితవర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆలయ ఈవో షీనా నాయక్ దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ భక్తుల రాక మొదటి రోజైన ఈ రోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయల వినియోగం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ, కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజుల నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది, ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహామండపంలో ఉత్సవమూర్తి, ఉపాలయాల్లో దేవతమూర్తులంతా హరితవర్ణంతో విరజిల్లుతున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనం రద్దు, విధులు కేటాయింపు, దేవాలయ సిబ్బంది సెలవుల రద్దు, ఆషాఢ సరే సమర్పణ బృందాలు, శాకంబరి దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.